హైదరాబాద్ ప్రపంచంలోనే అతి వేగంగా ఎదుగుతున్న నగరం. కోడి కుయ్యగానే కోటి మందికి ఆశ్రయమిస్తూ నిత్యం కొత్త పుంతలు తొక్కుతూ తెలుగువారి ఐక్యతను, నాగరికతను దేశానికి చాటి చెప్పే ఎంతో ఆహ్లాదకరమైన నగరం హైదరాబాద్. ఇదంతా పగలు. సూర్యుడు అస్తమించిన తరువాత నిద్రలేస్తుంది, రొమ్ము విరిచి నిలబడుతుంది మా భాగ్యనగరం. ధనవంతులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వాల్ని తమ కనుసైగల్లో శాసించే మాఫియా విచ్చలవిడిగా భాగ్యనగరాన్ని పాలిస్తోంది. ఇది సామాన్య ప్రజల్ని సైతం విడిచిపెట్టదు. ఎప్పుడో అరోకొరో పోలీస్ ఎన్కౌంటర్స్ లో పోతే పోయుండొచ్చు. పోనివాళ్లు ఎందరో. గల్లీకో గ్యాంగ్స్టర్, ఏరియాకో లీడర్. పోలీసుల్ని, కోర్టుల్ని, ప్రభుత్వాన్ని నమ్మలేక తన పని తాను చేసుకుపోదామని వచ్చిన వ్యక్తి చక్రి. అరే లంబసింగ్ లో ఇటు వణికిండ్రా, దుప్పటి కప్పుకున్నా లేకపోతే చచ్చుండేవాడు కొడుకు. ఏం రా వణికినావా? అక్కడికి వెళ్తే తెలుస్తున్నారా నీకు? దోలు తీరిపోయింది. అరే బాయ్, కొండోలు ఎర్రోళ్ళని ఎవరన్నారా బాయ్? గుర్రాలతో దందాలు చేస్తారు వీళ్ళు. అరే బాయ్, ఎక్కడో అడవుల్లో గుర్రాలకి గంజాయి మూటలు కడితే సీదా మన బండి దగ్గరికి వస్తాయి. అన్నా గోవింద్ వచ్చాడు, రమ్మన్ రా బాయ్. దందా ఎట్లా నడుస్తుందిరా బాయ్? బాగానే నడుస్తుంది. మనల్ని ఎవడు పీకేది? చెప్పరా బాయ్. జూబ్లీ హిల్స్ లో మొన్న చేసిన 2 మర్డర్లలో ఒకడు చాలా తోపు. ఇంతవరకు ఆ మర్డర్ గురించి ఏ పోలీస్ స్టేషన్ కేసు ఫైల్ కాలేదు. ఖచ్చితంగా వాళ్ళు మనం టార్గెట్ చేస్తారు. అయితే ఏం చేద్దాం? చాయ్ టీ అమ్మా. అమ్మా ఇక్కడ ఏమైనా టూలెట్స్ ఉన్నాయా? తెలియదు బాబు. హలో తమ్ముడు, కప్పు తీసి డస్ట్బిన్ లే, బాగుంటది. రోడ్ అంతా నీట్ గా బాగుంటది. ఏంటి స్వచ్ఛ భారత? అలాంటిదే. దేశం మీద దురదుంటే నువ్వే కొక్కు. అంత నీతులు చెప్పాలనుకుంటే ఏ సోమవారం మఠంకో ఎల్లు. క్లీన్ చేయడానికి కోట్లు కోట్లు ప్రజాధనం ఖర్చు చేస్తున్నారు. మోడీ అయినా ఉస్కా బాప్, ట్రంప్ అయినా ఎవడి గాలి వాడే పీల్చుకోవాలి. ఎవడు తినాల్సిన తిండి వాడే తినాలి. ఎవరిది వాడే కడుక్కోవాలి. ఎవడి చెత్త వాడే క్లీన్ చేసుకోవాలి. ఒకటి తగులుతూనే కానీ ఇండియాలో ఎవరు సెట్ అవ్వన్నా. రూమ్ కావాలా? నంబర్ చెప్పన్నా. Are you Chikra? Yes. Yeah, come in. I am Chitra. Hi. SMS చేసింది నేను.
ఏంటలా చూస్తున్నావు? ఇదొక్కతే ఉందేంటి అనుకుంటున్నావా? అమ్మ నాన్న తమ్ముడు చెల్లి సెటప్స్ ఏవి ఇక్కడుండో. అది నా రూమ్, ఇది నీ రూమ్, మిగతావన్నీ కంబైన్. ఓకేనా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒకే రూమ్ లో. ఒక్క రూమ్ కాదు, ఒకే ఫ్లాట్. మీకు నచ్చితే ఉండండి. 15,000 రెంట్. 7575 యువర్ విష్. నాకోకే. చుట్టుపక్కల ఆ నలుగురు ఏమనుకుంటారో ఏమో. ఆ నలుగురు పనికిమాల ఎదవలు. వాళ్ళెప్పుడూ ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. ఎవరో ఏదో అనుకుంటారని మన కంఫర్ట్ ని మనం సంకనాకించుకోకూడదు. ఇంకొంచెం ఆలోచించుకొని కాల్ చేస్తా. చక్రి, ఐఎమ్ కంఫర్ట్ విత్ యూ. ప్లీజ్. చక్రి, హాయ్. ఏ హాయ్. థాంక్స్. హ్యావ్ ఇట్. సారీ సారీ. ఏంటి ఎక్కడికి వెళ్తున్నావు? ఇంట్లో బోరు కొడుతుంటే దమ్మేద్దామని బయటకు వచ్చా. ఎంతవరకు వచ్చింది నీ జాబ్ ట్రై? ఏదో ట్రై చేస్తున్నాను గానీ అంత సాటిస్ఫాక్షన్ లేదు. అలా అయితే మా ప్రెస్ లో జాయిన్ అవ్వచ్చు కదా. జర్నలిజం మీద నాకు అంత ఐడియా లేదు. ఏం అవసరం లేదు. ఏం జర్నలిజం? తొక్కలో జర్నలిజం. 2 ఫోటోలు తీసిస్తే వాడే జీతం ఇస్తాడు. మీకేమమ్మా, లేడీస్ కి ఎలాగైనా నడుస్తుంది. త్వరగా ఇంటికి వచ్చేసాయి. వీలుంటే సినిమాకి వెళ్దాం. సర్లే, ఓకే బాయ్. ఏంద్రబాయ్ ఫోన్ లిఫ్ట్ చేస్తాలే? అన్నా కొంచెం బిజీగా ఉన్నా అన్నా. బలిసిందరా సాలే. 10 లక్షలు పెట్టి స్థలం కొన్నాం, అది 10 కోట్లు అయింది. 5 కోట్లు ఇస్తానంటానుగా బాయ్. సంతకం పెట్టు. అది మా చెల్లి పెళ్లి కోసం వచ్చా అన్నా. కావాలంటే మీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటాను రా బాయ్. సంతకం పెట్టు. అన్న ఈడితో పంచాయితీ ఏందన్న? సాలిగోడు ఏసిపోతా. अरे चल रे चल. హే చక్రి, ఏంటి ఒక్కడవే ఇక్కడ కూర్చున్నావు? నీకోసం కిందంతా వెతుకుతున్నాను. అబ్బే ఏం లేదు. భోంచేసావా? లేదండి, బయటికి వెళ్తాను. బయట తిన్నావెందుకు? నేను వంట చేశానుగా. లేదు, నేను బయటికి వెళ్తాను. ఏంటి భోంచేసే ముందు 2 పెగ్గులేసే అలవాటు ఏమైనా ఉందా? అలాంటిది ఏం లేదు. నాకుంది. అప్పుడప్పుడు 2-3 పెగ్గులు స్పిన్ ఆఫ్ వేస్తా. అబ్బే మనకి ఇలాంటి ఏం పడవు. ఓన్లీ రమ్మే. ఎత్తామా దించామా, మ్యాటర్ ఓవర్. ఏమైనా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యావా? నిన్ను చూస్తుంటే నాకు నిజం చెప్పాలనుంది. నేను హైదరాబాద్ వచ్చింది ఇంటర్వ్యూల కోసమో జాబ్ల కోసమో కాదు, ఇద్దరిని చంపడానికి. చంపడానికా? గౌడ గోవింద్ అనే 2 గ్యాంగ్స్టర్స్ నా తమ్ముని పీక్కుపోయి చంపేశారు. వాళ్ళ గురించి నాకు కూడా తెలుసు. వాళ్ళు చాలా డేంజరస్. నువ్వు చెప్పిందే కరెక్ట్. వాళ్ళు ఎక్కడుంటారో నాకు తెలుసు. వాళ్ళకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా నన్ను అడుగు, నేను చెప్తాను. ఇక్కడే తిరుగుతుంటాడు ఆ గోవింద్ గాడు. ఓకే, నువ్వు వెళ్ళు, నేను వస్తా.
వాట్ నెక్స్ట్? ఇందిరానగర్లో గుండ్రెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని ట్రాప్ చేయి. సరే. మాఫియా ఎప్పుడు ఎవరిని ఎలా అటాక్ చేస్తుందో ఎవరూ చెప్పలేం. అది బుల్లెట్ కావచ్చు, బుల్లెట్ లాంటి అమ్మాయి కావచ్చు. దీని పేరు అందరికీ తెలుసు, కానీ రూపం ఎవరికీ తెలియదు. 100 కోట్ల ఆస్తి ఉన్న ప్రతి ఒక్కరికి మాఫియాతోనే తమ పనులు సులువుగా అవుతాయి. డబ్బున్న వాళ్ళున్నంతకాలం మాఫియా రకరకాల రూపాలతో బ్రతికే ఉంటుంది. ఇది చావాలంటే ప్రభుత్వాలు, చట్టాలు, వాటి మార్గాలు మారాలి. అవి మారవు. పాలకులు గొర్రెలు మారరు, ప్రజలు బర్రెలు, వీళ్ళు అస్సలు మారరు. వీళ్ళంతా ఇలా ఉన్నంతకాలం మాఫియా బ్రతికే ఉంటుంది. రోజుకి ఎందరో చక్రులు పోతూనే ఉంటారు.